ఎప్పుడో కొన్నాను ఈ హ్యాండ్ బ్యాగ్. ఉమెన్స్ డే రోజు మొదటిసారిగా యూజ్ చేస్తున్నాను. అయితే మా వారికి ముందే చెప్పేశాను, నేను ఉమెన్స్ డే రోజు వంట చేయను, నాకు ఆ రోజు రెస్ట్ కావాలి, మీరే నాకు చేసి పెట్టండి అంటే, అదంతా అయ్యే పని కాదు కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను పద అని చెప్పేసి బయటకు తీసుకెళ్లారు. తీరా చూస్తే గజరాజ్ ప్యాలెస్ కి తీసుకెళ్లారనమాట. అంతకుముందు ఎప్పుడో చెప్పాను మా వారికి, సరే సరే వెళ్దామండి ఎక్స్పీరియన్స్ చేయడానికంటే ఈ రోజున తీసుకెళ్లారు గజరాజ్ ప్యాలెస్ కి. మరీ అంత తోపేం కాదు ఫుడ్, బయట ఎలా ఉంటుందో అలానే ఉంది, కాకపోతే అంబియన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ రోజు ఉమెన్స్ డే కదా, చాలా రస్ గా ఉంది, పైగా చాలా మంది ఉమెన్సే ఉన్నారు. ఇంకా మా పిల్లలకి టైం దాటిందంటే చాలు ఆకలికి అస్సలు ఉండలేరు. మా చిన్నదైతే ఐ వాంట్ ఫుడ్ అని అల్లరి పెడుతూనే ఉంది. ఇంకా మా పిల్లల బాధ పడలేక వాళ్ళైతే ఫుడ్ తీసుకుని వచ్చేసారు. ఇంకా ఫుడ్ తినేసాక నాకు లాస్ట్ లో పెరుగులో షుగర్ కలుపుకొని తినే అలవాటు ఉందండి. ఎందుకో తెలియదు కానీ కొంచెం డైజెషన్ అయినట్టు ఉంటుంది, నాకు కడుపు కూడా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సేమ్ మా పెద్ద పాప కూడా నాలాగే తింటుంది, తనకి ఇష్టం కూడాను. ఇంకా వచ్చే తోలనే లుమిని పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము. పార్క్ అంటే చాలండి చెంగు చెంగిని ఎగురుతారు మా పిల్లలిద్దరు కూడాను. మా పెద్ద పాపని అస్సలు ఆపలేము, దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆడుతారు. దగ్గరలో ఉన్నప్పటికీ ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా ప్రశాంతంగా మనసుకు హాయిగా అనిపించింది. అదేంటనండి ఉయ్యాలు చూస్తే చాలు ఊగకుండా అస్సలు ఉండలేను. మా వారికి పిల్లలు నాకు చెప్పేసి నేను కూడా ఎంజాయ్ చేశాను వాళ్ళతో పాటు. మొత్తానికి ఉమెన్స్ డే ఇలా అయిపోయింది అనమాట. ఇంకా చూసుకుని ఇంటికైతే వెళ్ళి, మీలో ఎంతమందికి ఉయ్యాలంటే ఇష్టం అనేది కామెంట్ చేసి, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన శ్రేణి సత్యవాళ్ళని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.